డియర్ స్టూడెంట్స్, ఈరోజు వీడియోలో మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ప్లస్ నంబర్ సిస్టమ్స్ ఈ రెండింటి కాంబినేషన్ మీద ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. నాకు కంటెంట్ కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది కాంపిటీషన్ ఎగ్జామ్స్ చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు నేను పెట్టి ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫస్ట్ ప్రాబ్లం యావరేజ్ మీద. ది యావరేజ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ 27. ఫైండ్ లార్జెస్ట్ ఆఫ్ దీస్ నంబర్స్. ఇందులో యావరేజ్ మీద క్వశ్చన్ ఇచ్చారు, ప్లస్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ అంటే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీద కూడా వర్తిస్తుంది. సో ఇది యావరేజీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రెండు కలిపి ఇచ్చిన ప్రాబ్లం. దీన్ని జాగ్రత్తగా చూద్దాం. ది యావరేజ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ 27. ఫైండ్ లార్జెస్ట్ ఆఫ్ దీస్ నంబర్స్. అప్పుడు లెట్ ద 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ బి. ఇవి ఈవెన్ నంబర్స్ కాబట్టి ఫస్ట్ ఇది ఎక్స్ కనుక అనుకుంటే x+2, x+4, x+6 అవుతాయి. అప్పుడు మనకి యావరేజ్ ఇచ్చాడు కదా. సో గివెన్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 27. సో టోటల్ సమ్ ఎంత అవుతుంది? సమ్ ఈజ్ ఈక్వల్ టు 27 × 4 ఈజ్ ఈక్వల్ 08. ఈ మనం అనుకుని ప్రిజ్యూమ్ చేసుకున్న ఈ నెంబర్స్ కూడాను యాడ్ చేద్దాం. ఈ నెంబర్స్ కనుక యాడ్ చేస్తే దీని సమ్ కూడాను 108 అవుతుంది. సో ఎక్స్ ప్లస్ x+2 ప్లస్ x+4 ప్లస్ x+6 ఈజ్ ఈక్వల్ టు 108. అంటే 1 2 3 4 4x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 108 ఆర్ 4x ఈజ్ ఈక్వల్ టు 108 మైనస్ 12 అంటే 96. therefore x ఈజ్ ఈక్వల్ టు 96/4 అంటే 24 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 24. కానీ వాడు ఏమడిగారు? ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్. అన్నింటిలోనూ లార్జెస్ట్ నెంబర్ ఈజ్ x+6. సో therefore లార్జెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు x+6. దట్ ఈజ్ ఈక్వల్ టు x అంటే 24 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 30. సో ద లార్జెస్ట్ నెంబర్ ఈజ్ 30. ఇప్పుడు మరొక సమ్ చూద్దాం. ది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 2531. ఫైండ్ ద నెంబర్స్. ఇది కూడాను అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ప్లస్ నెంబర్ సిస్టమ్ రెండు కలిపిన ఎగ్జాంపుల్. ఈ సమ్ చూద్దాం. ది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్. లెట్ ద నెంబర్స్ బి x+2, x+4. ఎందుకంటే ఫస్ట్ నెంబర్ x కనుకంటే ఇవి ఆడ్ నెంబర్స్ కాబట్టి మధ్యలో ఒక ఈవెన్ నెంబర్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నెంబర్ x అయితే సెకండ్ నెంబర్ x+2, థర్డ్ నెంబర్ x+4. సో గివెన్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఈజ్ 2531. కాబట్టి ఇప్పుడు దీనికి స్క్వేర్స్ కనుక కడితే x² ప్లస్ x+2 హోల్ స్క్వేర్ ప్లస్ x+4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2531. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాన్షన్ చేద్దాం. x² ప్లస్ x² ప్లస్ 4x ప్లస్ 4 ప్లస్ x² ప్లస్ 8x ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 2531. దట్ ఇంప్లైస్ x² 3x² ప్లస్ 4x ప్లస్ 8x 12x ప్లస్ 4 and 16 20 ఈజ్ ఈక్వల్ టు 2531. 3x² ప్లస్ 12x ప్లస్ 20. ఈ 2531 లెఫ్ట్ సైడ్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అప్పుడు దీని వాల్యూ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. 3x² ప్లస్ 12x మైనస్ 2511 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే అన్నింటిలోనూ 3తో మనం డివిజన్ చేస్తే by 3
by 3. This is x square plus 4x and minus 837 is equal to 0. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేద్దాము. మనం ఫ్యాక్టర్స్ కట్టాలి. ఫ్యాక్టర్స్ ప్రకారంగా 31 into 27 వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. 31 into 27 is equal to 837. 31x minus 27x minus 837 is equal to 0. That implies x into x plus 31 minus 27 into x plus 31 is equal to 0. Therefore, x plus 31 into x minus 27 is equal to 0. So, x is equal to minus 31 or plus 27. నెగటివ్ సైన్ ఇచ్చింది కదా, కానీ సమ్లో ఏమి ఇచ్చారు? ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. అంటే ఇది పాజిటివ్ ఇంటీజర్స్ కాబట్టి మనం ఈ నెగటివ్ ఇంటీజర్ని మనం ఇవ్వట్లేదు, ఈ పాజిటివ్ ఇంటీజర్ని మాత్రమే తీసుకుంటున్నాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 27. అప్పుడు నెంబర్స్ ఎంత అవుతాయి? 27, 27 plus 2 and 27 plus 4 అంటే 27, 29, 31. ఓకే.